పెద్ద బ్యానర్స్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు కూడా డబ్బులు ఒక ఇవ్వకుండా మాట చెప్తాను వింటావమ్మా, పెద్ద బ్యానర్స్ మాలాంటి వాళ్ళని కేర్ చేయరు అసలు. నేను దిల్ రాజు గారు ఎప్పుడైనా నేను మంచి స్థితికి వస్తే నా కొడుకు ఎప్పుడైనా అతను కలిస్తే నా గోడంతా చెప్పుకోవాలని ఉంది. లవర్ అని ఒక మూవీ చేశారు, అతను రాజ్ తరుణ్ హీరోగా. నరకం ఏంటో అంటే ఆర్టిస్ట్ గౌరవంగా చూడకపోవడం ఏంటో అందులో చూశాను నేను. మన చిరంజీవి గారు న్యాయం కావాలి సినిమాలో తనకు జరిగింది ఏదో ఒక ఇష్యూ చెప్పారు ఇంటర్వ్యూలో, దేవరకొండ విజయ్ దేవరకొండతో. అంత చెప్పేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయన చెప్తుంటే. అన్ని కష్టాలు పడి మెగాస్టార్ అయ్యారు సారు, నేనెంత అనిపించింది. కానీ నేను అంతకన్నా నరకం పడ్డాను ఆ సినిమాకి వెళ్ళి. ఎందుకని, ఏమైంది? సరిగ్గా చూడరమ్మా వాళ్ళు. ఓకే, పెద్ద ఆర్టిస్టులకి వాల్యూ ఉంటుంది అక్కడ, చిన్న ఆర్టిస్టులకి టిఫిన్కి జూనియర్ ఆర్టిస్ట్ లాగా నిలబడి తెచ్చుకోవాలి. బట్టలు మార్చుకోవడానికి క్యారవాన్ ఇవ్వరు అక్కడ, ఎంతమంది ఉన్నా అక్కడ మార్చుకోవాలి. అంటే నేను ప్రొడక్షన్ వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఒక 4 అమ్మాయిలు వచ్చారు, 4 అమ్మాయిలు వచ్చి వాళ్ళు నర్సులుగా చేశారు. అది హాస్పిటల్ సీన్లు అనమాట. అలా అయితే ఎలా ఏదో సినిమా వచ్చింది, అది డైరెక్టర్ అతను ఏరుకోరు నన్ను పిలిపించి పెట్టుకున్నారు క్యారెక్టర్కి, డైలాగ్ బాగా చెప్తానని. అక్కడ ఫస్ట్ రోజే అక్కడ కెమెరామెన్ గారు ఉంటే సార్ ఏం చెప్పారంటే, అమ్మ ఇలా ఊడ్చుకుంటా స్టిక్ ఉంటుంది కదా, ఇలా ఊడ్చుకుంటా అలాగా మీరు ఎదురుగా కెమెరా ఎదురుగా అలా వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇలా ఊడ్చుకుంటూ నేను వెళ్తే, హే ఏంటి ఎవరు కెమెరామెన్ గారు, ఆయన పేరు ఏదో ఉందమ్మా, అయితే ఏంటి కెమెరా ఎదురుగా వచ్చేస్తున్నావేంటి, స్టిక్కే అలా చూపించు, నువ్వెందుకు కనబడుతున్నావు అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలే. అది కాదు సార్ డైరెక్ట్ గారు అలాగే వెళ్ళమన్నారు అని అంటే, వద్దు నువ్వు ఒక్క స్టిక్కే కనబడి, నువ్వు కనబడక నువ్వు సైడ్కి ఉండి ఇలా ఇలా అనుకోని ఇల్లు అన్నారు. ఫస్ట్ రోజు నేను ఎంటర్ అయ్యాను ఆ రోజే, అదొకటి అయింది. అది అయిన తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్తోనే నేను చాలా సినిమాలు చేశాను. ఆయన ఏదో ఆ రోజు సాయంత్రం వాళ్ళ మీటింగ్లో ఉన్నప్పుడు నా ఇష్యూ వస్తే అతనికి చెప్పారంట, ఆవిడ 2 నందులు అందుకుందండి, చాలా సినిమాలు చేసింది సార్, మీరు గసిరారు బాధపడింది పాపం అనేసి అంటే, అవునా ఆ మర్నాడు నేను ఉదయాన్నే వెళ్ళేసరికేమో, సారీ నువ్వు నేను అన్నాను కదా నీకు సారీ, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను నేను. అలాగా అంటే ఒక ఆర్టిస్ట్కి అంత అగౌరవంగా చూస్తారా? వాళ్ళకి తెలియపోతే, తెలిస్తే నెత్తినెక్కించుకుంటారు, అబ్బో వీళ్ళు మంచి ఆర్టిస్టులు అని. కాదమ్మా, ఇవన్నీ అసలు స్టార్టింగ్ లోనే చూసి అదయిందా? అంటే ఆ సినిమాలో జరిగింది. ఆ తర్వాత ఏమో ఒకరోజు అమ్మ మీరు చీర మార్చుకోండి అని అన్నారు కో డైరెక్టర్ గారు. అంటే సరే ఎక్కడ మార్చుకోవాలి, అంతా జూనియర్సే, కొంతమందికి క్యారవాన్లు ఇచ్చారు. నేను అక్కడ జూనియర్స్ దగ్గర కూర్చున్నాను నేను. అయితే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ అమ్మా, చెప్పు కూడా సిగ్గుచేటు అమౌంట్ చెప్పారు. నాకు అసిస్టెంట్ని తీసుకొని వెళ్ళి, అసిస్టెంట్ ఉంటే 1000 రూపాయలు వాడికి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆడికిచ్చేసి నాకేముంటుందని నేను మేకప్లు ఉండవు, డ్రెస్ చేంజ్లు ఉండవు, ఏముండవు, హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి, మంచాలు ఉంటాయి కదా ఈ రోగులు ఉంటారు అక్కడ, ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య అన్నాడు, అమ్మ ఇక్కడ బాక్స్ ఉంది కదా దానికి కీ ఉంది అందులో పెట్టుకో, డబ్బులు ఉంటాయి కదా నేను తాళం వేసేస్తాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టాను, సైలెంట్లో పెట్టి అందులో పెట్టి అన్నాడు. అంటే నేను అలాగే చేసేదాన్ని. పాపం అతనికి అది ఆ మంచం మీదే సీన్ ఇచ్చారనమాట, అలా అనమాట. అయితే సరే కో డైరెక్టర్ గారు అన్నారు క్యారవాన్లో మార్చుకోండి అమ్మా అనేసి అన్నారు. నేను వెళ్తే అక్కడ అబ్బాయి ఇలా కూర్చున్నాడు బాబులాగా కూర్చొని, హే మీ జూనియర్స్కి అక్కడ ఇచ్చారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఈ క్యారవాన్ మీకు కాదు ఆర్టిస్టులకే. నాకు మండిందమ్మా, మండి వేసాను, లేదురా నువ్వు ముందు అక్కడ నుంచి అన్నాను నేను. ఎవడరా నువ్వు నన్ను జూనియర్ అంటావు, నేను చాలా సినిమాలు చేశాను, అప్పటికి చాలా చేశాను కదా చెప్పాను నేను ఎందులో చూడలేదా, నువ్వు కూర్చోరు అక్కడ ఫోన్లో చూపిస్తాను నేను చేసే సీన్లు ఉన్నాయి చూడు, నేను ఆర్టిస్ట్ను కాదు అప్పుడు చెప్పు అన్నాను. నీ తినేస్తానా లేకపోతే అందులో పడుకుంటానా, చీర మార్చుకో, నీ ఎదురుగా కట్టుకున్నా ఇప్పుడు చీర ఇప్పేసి కట్టుకుంటాను చూస్తావా. నాకు మండిపోయింది, ఏమైంది అనుకుని కో డైరెక్టర్ గారు పరిగెత్తుకొచ్చారు, చూడండి సార్ చీర మార్చుకోవడానికి వస్తే అబ్బాయి ఇలా అంటున్నాడు, ఒక్కటి వీపు మీద కొట్టాడు అబ్బాయికి. రే ఆవిడ ఆర్టిస్ట్రా అనేసి అంటే అప్పుడు మార్చుకున్నా, అదొక దెబ్బ అయింది. భోజనానికి వెళ్తే అమ్మ అక్కడ ఈగలు మూగుతున్నాయి, తినేసారు అందరూ. వెళ్తే బాబు అన్నం పెట్టు అన్నాను,
అంటే అగో అక్కడ ఉన్నాయి పెట్టుకొని తినండి అన్నాడు. ఎవరు? ప్రొడక్షన్ వాడు. తినండి అంటే కాదు ఇంక వేరేది ఏదైనా ఉంటే పెట్టవా, అన్నం వచ్చి చల్లారిపోయింది ఇంతే ఉంది అందులో అనేసి అంటే, అదేనమ్మా తినండి ఇప్పుడు పెట్టిందే అందరూ తిన్నారు కదా మీకు సపరేట్ పెట్టాలా అని. ఒక 4 అమ్మాయిలు వచ్చారమ్మా. వాళ్ళు అంటే హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు అనమాట. వచ్చారు. ఒక క్యారియర్ తీసి వాళ్ళకి వేడివేడి గొడ్డించి అందులో కూరలు అన్నీ ఉన్నాయి చికెన్తో సహా వాళ్ళు వడ్డిస్తున్నాడు. నాకు ఎలా ఉంటుంది? నేను ఇంటి దగ్గర అన్నం వండుకొని అన్నం పట్టుకెళ్ళేది. అన్నం అసలు ఎలా అంటే అన్నం పెట్టేవారంటే వాళ్ళు అక్కడ వండిన అన్నం సపరేట్గా వండుతారమ్మా. అది హోటల్ నుండి తెచ్చింది అదేదో పెద్ద దుడ్డుగా ఉండే. నాకు కడుపు నొప్పి వచ్చింది ఫస్ట్ రోజు. ఇంకా ఇంట్లో అన్నం వండి ఒక మంచి బౌల్, అది చాలా మంచి బౌలు. ఆ బౌల్ అయితే ఎత్తేసాను ఇలాగా, పగిలిపోయింది అన్నం అంతా. నీ అన్నం ఎవడు తింటాడ్రా, మనుషులా చూడండి, పెద్దసారి వరకు వెళ్ళిందంటే మీరు రేపు ఉండరు, ఎందుకు వాళ్ళ పేర్లు తీస్తారని ఇలాగ నాకు చాలా బీపీ కదా, కోపం వచ్చింది. అన్నం తినకుండా వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తే వీళ్ళంతా ఉన్నారు కదా ఇప్పుడు ఈ జూనియర్స్ అంతా, అమ్మ అన్నం తినండి అమ్మ, ఇప్పుడు నేను ప్లేట్లో తెస్తానమ్మా ఇంత తినండి అమ్మ, ఎండాకాలం పాపం అని అందరు వద్దమ్మా నేను తిన్ను అని అలా కూర్చుంది. ఆ విషయాలు ఇతను కూడా తెలిసింది. ఎందుకు జగదీష్ రాలేదు భోజనానికి అని అడిగాడట స్టిల్ ఫోటోగ్రాఫరు. అతనితో కలిపి తినేదాన్ని నేను. ఇలాగ ఇవన్నీ చెప్పారనమాట. అదయింది. ఈ లైన్లో నిలబడి టిఫిన్ల కోసం ఆడ ఇడ్లీ వేస్తే ఒక ఇడ్లీ తినాలి, ఒక దోశ వేస్తే ఒక దోశ తినాలి, మళ్ళీ రిపీట్ అడగకూడదు. చూశాను. ఆ మర్నాడు డైలాగులు ఉన్నాయి, అందులో సీన్లు ఉన్నాయి. వెళ్ళకపోతే మేనేజర్, ఏంటమ్మా జగదీష్ గారు మీరు రాలేదేంటి అనేసాను అన్నాడు. నేను రానండి అన్నాను. అదేంటమ్మా ఇవాళ సీన్లు ఉన్నాయి, హీరోయిన్తో డైలాగులు ఉన్నాయి, మీరు చెప్పాల్సింది ఆ క్యారెక్టర్ మీకని అందుకే ఇచ్చారు అనేసి అంటే, ఎవరికో ఇమ్మని చెప్పండి డైలాగులు, సంతోషిస్తాను, నేనైతే ఆ సినిమాకి రాను, సార్ చెప్తారో ఇంకెవరు చెప్తారో చెప్పుకోండి, నేను అప్పుడు అక్కడ వచ్చి మాట్లాడతాను, నేను ఇదే ఇలాగే అన్నాను. నేను ఇంకెప్పుడు దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళకూడదని నేను ప్రామిస్ చేసుకున్నానమ్మా. అంటే నేను ఎంత బాధపడి ఉంటాను ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను నాటకాలు వేసాను, 1000 ఉత్తమ నటి అవార్డులు అందుకున్నాను, 2 సార్లు నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ ఇయర్ నంది నా పేరే ఉంటుంది బుక్లో, అక్కడ రవీంద్ర భారతిలో. అని గొప్ప కాదు, కానీ ఒక ఆర్టిస్ట్కి గౌరవం ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చారని డబ్బులు కూడా మేము దిల్ రాజు గారి సినిమా పెద్ద బ్యానర్ చేసి డబ్బులైనా ఇచ్చారా మీరు చేసిన దాని వరకు? అంతా ఇవ్వలేదు. అయితే చెప్పాను నేను, పాపం కో డైరెక్టర్ చాలా మంచి అయినా, నేనంటే తెలిసిన అతను పిలిపించి డైరెక్టర్ గారు చెప్తే ఇలా పలానా ఆర్టిస్టు ఇది పిల్ల జమీందారులోని రక్తాల వేష చేశారు కదా ఆవిడ కావాలి అని అన్నారంట సారు. అంటే అయ్యో నేను చాలా సినిమాల్లో పెట్టానండి, ఆవిడ వస్తారండి, ఫోన్ చేస్తే నేను సంబరపడిపోయి దిల్ రాజు గారి సినిమా కదని వెళ్ళాను. నేను ఏమొచ్చింది అలాగా ఆ రోజు నుండి అనుకున్నా, ఎప్పుడైనా సార్ కనిపిస్తే సార్ తప్పు కదా, అది సారే అలా చూడమని చెప్పరు కదా. అవునులేమ్మా, వీళ్ళకి తెలియవు కదా ప్రొడక్షన్ తర్వాత అవేనమ్మా మెయిన్. ఇప్పుడు మనకి ఇంట్లోని చారన్నం తిన్నా మనం జాగ్రత్తగా తింటాం కదా, మరీ గుడిసెలు అంటే లేము, లేకపోతే రోడ్డు మీద అడుక్కోవట్లేదు ఆర్టిస్టులవి. అలాంటప్పుడు వాళ్ళకి బాగా చూడాలి కదా. చీర కట్టుకోవడానికి వెళ్తే అలాగే అవమానం జరిగింది, టిఫిన్కి వెళ్తే అవమానం ఇలా జరిగింది, ఏదమ్మా భోజనంకి వెళ్తే వాడు అలాగే అవమానం చేశాడు. నేను బాధపడపోదును, అదే అన్నము అందరూ తింటే నేను వెళ్ళిపోయేదాన్ని. క్యారియర్ తీసి వాళ్ళ నలుగురికి వాళ్ళు ఇప్పటికీ నేను ఏ సినిమాలను చూడలేదు వాళ్ళ మొహాలు.